లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక సినిమా హిట్ కొట్టగానే వెంటనే మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టేయడం కామనే. కానీ కొందరు హీరోలు మాత్రం హిట్ పడ్డాక కూడా ఇంకా టైం పాస్ చేస్తుంటారు. అది కూడా దాదాపు 80-90కి పైగా సినిమాల అనుభవం ఉన్న స్టార్స్ ఇలా హిట్ పడ్డాక కూడా వెయిట్ చేయడం వెనుక ఏంటన్నది రీజన్ తెలియట్లేదు. ఈ లిస్ట్ లో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరంటే ఒకరు కింగ్ నాగార్జున, మరొకరు విక్టరీ వెంకటేష్. 2 ఏళ్ల క్రితం నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగార్జున. ఆ సినిమాను విజయ్ బెన్నీ డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత సొంత కథతో వస్తే రీమేక్ సినిమా ఇచ్చి ప్రాజెక్ట్ హిట్ అందుకున్నాడు. అయితే నా సామిరంగ తర్వాత నాగార్జున నెక్స్ట్ సినిమా విషయంలో జాప్యం చేస్తున్నాడు. ఈ గ్యాప్ ఎందుకన్నది తెలియదు, కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అప్సెట్ లో ఉన్నారు. ఇక మరో పక్క విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తారు అన్నది ఇప్పటి వరకు అయితే క్లారిటీయే లేదు. 1-2 కథలు హోల్డ్ లో పెట్టారని టాక్. వెంకటేష్ సాటిస్ఫైడ్ గా లేరని టాక్. యువ హీరోలేమో ఒక పక్క సినిమా వెంట సినిమా చేస్తూ వెళ్తుంటే, ఇన్నేళ్ళ అనుభవం ఉన్న ఈ స్టార్స్ ఇద్దరు నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకుంటున్నారు. అయితే అదేదో సామెత ఉన్నట్లు ఆలస్యం అమృతమే, కానీ ఆ తర్వాత విషయం కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తీరా 2 ఏళ్ళు అలా గ్యాప్ తీసుకుని అంచనాలకు తగిన సినిమాతో రాకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ విషయంలో వెంకీ నాగ్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ వారి నెక్స్ట్ సినిమా అప్డేట్స్ కోసం మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే వారి వెర్షన్ ఏంటంటే, ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేసి ఫ్యాన్స్ నిరాశపరచడం కన్నా మంచి బ్లాక్ బస్టర్ కథతో రావాలని చూస్తున్నారు. అయితే ఆ డెసిషన్ మేకింగ్ తర్వాత చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వెంకటేష్, నాగార్జున ఇద్దరి బాక్స్ ఆఫీస్ కెపాసిటీ ఏంటన్నది ఆడియన్స్కి తెలుసు. సరైన కథతో వీరు చేస్తే ఫ్యాన్స్ అంతా పండగ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.